పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిమ్మాపూర్లో విస్తృత పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. వర్షాలు సమృద్ధిగా కురిసేలా ఎల్లమ్మ తల్లి దీవించాలంటూ వేడుకోలు. గ్రూప్ 1 మాక్ టెస్ట్ ను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లా గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్ అందించాలని డిమాండ్. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు. ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. మండలంలోని మల్లాపూర్, పోలంపల్లి గ్రామాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రేణుక ఎల్లమ్మ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, గౌడ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అన్ని గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగుల పరశురాం గౌడ్, పోలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్, నాయకులు ఎస్ఎల్ గౌడ్, గోపు మల్లారెడ్డి, ఆషిక్ పాషా, పాషం సమ్మయ్య, గుంటి మల్లేశం, రాహుల శ్రీనివాస్, ఆయా గ్రామాల గౌడ సంఘం అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ రేణుకా ఎల్లమ్మ దయ వల్ల మంచి వర్షాలు పడాలని, ఆయురారోగ్యాలు ఉండాలని, ఆర్థిక అభివృద్ధిని సాధించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సుపరిపాలన అందించే విధంగా, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని పరిపాలించే విధంగా వాళ్ళకు కూడా భగవంతుడు తోడు ఉండాలని కోరుకుంటూ, మరి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నేను శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవానికి గౌరవ శాసనసభ్యులు గారు, మన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మా పోలంపల్లి గ్రామానికి రావడం జరిగింది. వారు మా ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మా గ్రామంలో ఉన్న గౌడ కుల సోదరులందరికీ, బంధువులందరికీ కూడా రేణుక ఎల్లమ్మ జాతర శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారు మా గ్రామానికి వచ్చే సందర్భంగా వారికి చాలా ధన్యవాదాలు. లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యార్థులు కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగరంలోని జిల్లా గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వారధి సొసైటీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ఏర్పాటు చేసిన మాక్ టెస్ట్ ను పరిశీలించారు. ఇట్టి పరీక్షకు వివిధ ప్రాంతాల నుండి అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. 270 మంది గ్రూప్ 1 మాక్ టెస్ట్ రాస్తున్నారని, 5 టెస్టులు ఏర్పాటు చేశామని అధికారులు కలెక్టర్ కు వివరించారు. వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు అభ్యర్థులంతా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు.
దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసింది రాజీవ్ గాంధీయేనని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగరంలోని డిసిసి కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ తో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. 18 సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరితపించారని తెలిపారు. సాంకేతిక విప్లవానికి పునాది వేసి అమెరికా లాంటి అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత ఆయనదేనని చెప్పారు. సాంకేతిక విద్యను అభ్యసించిన ఎన్నో వేల మంది విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడ్డారని తెలిపారు. ఆయన ముందు చూపే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కవ్వంపల్లితో పాటు పురమల్ల శ్రీనివాస్, నాయకులు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతిని ఈరోజు డిసిసి కార్యాలయంలో ఘనంగా ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆధునిక భారతదేశంలో సాంకేతిక రంగాన్ని ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈరోజు ప్రపంచానికి సాంకేతిక నిపుణులను అందిస్తున్నదంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి ఘనత. అదేవిధంగా ఈ ఆధునిక భారతదేశంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చి యువతకు ఓటు హక్కు గురించి యువతకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. దేశ ప్రధానిగా అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు. ఆయన ఈ దేశానికి, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించినాడు. అన్ని రంగాల లోపల అభివృద్ధి చేస్తున్నారు. ఆ రోజుల లోపల టెలిఫోన్ సౌకర్యం లేకుండే. మరి టెలిఫోన్ రంగాన్ని కానీ, సమాచార రంగాన్ని కానీ, సాంకేతిక రంగాన్ని కానీ అన్ని విధాల పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు సాంకేతికంగా అందరూ వాడుకుంటున్నారంటే ఇది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన గౌరవ నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఈ భారతదేశంలో సూర్యచంద్రులు ఉన్నంత మట్టుకు ఆయన తప్పకుండా ఆయన పేరును స్మరించుకుంటారు. ఆయన చేసిన సేవలను కొనియాడతారని తెలియజేస్తా ఉన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గంగాధర మార్కెట్ యార్డు నందు మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తడిసిన దొడ్డు వడ్లను పరిశీలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు దొడ్డు వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు తక్షణమే అందజేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు వేముల దామోదర్, ఎండి నజీర్, బీఆర్ఎస్ నాయకులు రామిడి సురేందర్, దోమకొండ మల్లయ్య, అదిమల్లు కుమార్, రవి, కొమురయ్య, ఇర్ల మహిపాల్, రవి తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి గంగాధర మార్కెట్ కమిటీలో మరి టిఆర్ఎస్ నాయకులందరితో కలిసి మరి టిఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు ఎన్నికల హామీలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మరి రైతులకు ఎకరానికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి మరి ఆ రోజు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఓన్లీ సన్నవడ్లకే మరి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మాట మార్చి రైతులను మోసం చేస్తూ ఉన్నది. అదేవిధంగా అనేక విధాలుగా రైతులకు హామీ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, మరి రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తా అని చెప్పేసి, అదేవిధంగా రైతు రుణమాఫీ కానివ్వండి, మరి రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటా అని చెప్పి గద్దెక్కిన కేంద్ర మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల మందం మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ అంశం తీయకుండా ఓట్లు పొందిన తర్వాత మరి రైతులను మోసం చేస్తూ రైతులను నట్టేట ముంచే విధంగా వ్యవహారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈరోజు మా టీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి గతంలో మరి ఇప్పటికి కూడా మీరు కళ్ళాలు కూడా చూసినట్టయితే ఇప్పటి కూడా వడ్లు కూడా అమ్ముడు అనే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పటికప్పుడు వడ్లు కొని మరి కాంటాలు పెట్టే పరిస్థితి ఉండే. ఇవాళ ఇప్పటి వరకు కూడా వడ్లు కొనకుండా మరి తడిసిన ధాన్యాన్ని కూడా కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. అదేవిధంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకొని వెంటనే
మరి దొడ్డువడ్లకు కూడా మరి బోనస్ ప్రకటించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీకు రైతుల ఉసురు తలిగి మీ ప్రభుత్వం కూడా కొట్టుకుపోతుంది. ఎందుకంటే రైతులను మోసం చేసిన ప్రభుత్వం, ఎద్దేడిసిన యువసం, రైతేడిసిన రాజ్యం బాగుపడలేదని చరిత్రలు ఉన్నది కనుక తప్పకుండా మరి రైతులకు దొడ్డువడ్లకు కూడా మరి బోనస్ ప్రకటించాలి. మరి అదేవిధంగా తొందరలో రుణమాఫీ చేయాలి. మరి ఇప్పటి వరకు కూడా రైతు బంధు పథకం కూడా చాలా మందికి రైతు బంధు డబ్బులు వేయలేదు. మరి ఇప్పుడు మళ్ళా సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. దానికి కూడా మరి తొందరనే రైతు భరోసా పేరుతో మరి 15,000 రూపాయలు మరి తొందరనే వేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరి దొడ్డువడ్లకు కూడా మీరు 500 బోనస్ ఇట్లా ప్రకటించకపోతే తప్పకుండా రైతులందరూ మీ మెడలు వంచుతారని తెలియజేస్తూ, కొత్తపల్లి మండలం బద్దిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు అల్లర్వేల్ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వందలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కేబీ శర్మ భక్త బృందంచే చేపట్టిన భక్త కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాచమల్ల నితిన్ రెడ్డి, కోశాధికారి గోలిరాజు, ఆలయ అర్చకులు మారుతి స్వామి, కేబీ శర్మ బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. हस्तयो अर्जन्नधामे इदं विष्णुं नियक्तमे त्रेधानि धरे परं समोनमस्य भागुंसरे त्रिणे पधामि चक्रमे विश्वघोपा अदाब्जा सोमस्वस्यावरुणास्तमेच्च यमो राजाप्ता मृडाभि जातवेदा मोर्धयन्त्वा ॐ भूर्भुवस्सुवदापवो జగిత్యాల జిల్లా కొడిమ్యాల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ బహిరంగ సభలో ప్రకటించినట్లుగా ప్రతి గింజను కొంటూ 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. మాట మార్చి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్న వడ్లు పండించిన రైతులకే 500 బోనస్ ఇస్తామని చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని తెలిపారు. దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పులి వెంకటేష్ గౌడ్, రైతు బంధు మండల అధ్యక్షులు అంకం రాజేశం, యువజన విభాగం మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ బహిరంగ సభలో రైతులందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి మీ వడ్లన్నీ కొనే బాధ్యత నాదే అని చెప్పి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పారు. మళ్ళీ నిన్నటి రోజున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ సన్న వడ్లు పండించిన రైతులకే 500 బోనస్ వస్తుందని చెప్పి వారు చెప్పారు. దొడ్డు వడ్లు పండించే రైతులే మనకు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. దొడ్డు వడ్లు కానీ సన్న వడ్లు కానీ ఏ రైతాంగానికి 500 బోనస్ ఇస్తామని ఏ విధంగా అన్నారో ఆ విధంగా ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ వరి కళ్ళానికి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మళ్ళా ఇస్తాడు ఎలక్షన్లు అయినాక డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు వాయిదా పెడుతుంది. ఇప్పుడు ఈ వాయిదాలు పెడుతుంది. రోజు వాయిదాలు పెట్టుకుంటే రైతులను ఇబ్బంది పెడుతుంది కనుక ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం తెలుపుతూ, అలాగే మేము డిమాండ్ ఏంటంటే మా రైతుల పక్షాన ఖచ్చితంగా బేషరతుగా మీరు అన్న ప్రకారం
సన్నబడ్లు దొడ్డుబడ్డలు చూడకుండా అందరికీ ఇదే సీజన్ నుంచి 500 రూపాయలు బోనస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు రైతులకే కాకుండా తెలంగాణ ప్రజలకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిరో మరి వచ్చిన నుండి కూడా ఈ హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా ఆయన అధికారంలోకి వచ్చి ఒక హామీ ఏది నెరవేర్చేటప్పుడు ఉచిత బస్ అని పెట్టాడు. ఆ ఉచిత బస్సులో కూడా మహిళలే వ్యతిరేకిస్తారు దాన్ని. సరే అది పక్కన పెడదాం. రైతులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈరోజు ముఖ్యంగా రైతులు ఆహారనిశలు కష్టపడి పండించిన పంటకు ఏదైతే బోనస్ ఇస్తా అని ప్రకటించిండో మరి ఆ బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు మొత్తం అట్లు పంటలు వచ్చి వర్షాలతో కూడా నష్టపోయిన ఉన్నారు. ఆ తడిసిన ధాన్యం కూడా సరిగా కొనడం లేదు. మళ్ళీ ఈరోజు ఆ తూకం కూడా సరిగా వేయడం లేదు. మరి బోనస్ ఇస్తా అని చెప్పి అన్ని వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి బోనస్ ఇప్పుడు సన్న వడ్లకే మేము బోనస్ 500 ఇస్తామనడం చాలా విచారకరమైన విషయం. ఏదైతే సన్న వడ్లు ఇప్పుడు పండించిన వాళ్ళు ఎవరు లేరు, అది నువ్వు ఎవరికి ఇవ్వవు. ఇది తప్పించుకునే మాట. ఖచ్చితంగా అన్ని వడ్లకు పండించిన ప్రతి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులకు ఇచ్చిన హామీలను అన్ని కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. ఏప్రిల్ 20వ తేదీన గోదావరికని జిఎం కాలనీ స్టేడియంలో హెచ్సిఏ ఆధ్వర్యంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారు ఈ క్యాంపును నిర్వహించారు. నెల రోజుల పాటు పెద్దపల్లి జిల్లా పరిధిలోని సుమారు 200 మంది అండర్ 14, అండర్ 16, 19, 23 క్రీడాకారులు క్రికెట్ లో మెలకువలు నేర్చుకున్నారు. హెచ్సిఏ అధ్యక్షులు అర్చనపల్లి జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆగమరావు క్యాంపులో పాల్గొని క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. క్యాంపు నిర్వహణకు సహకరించిన క్యాంప్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ యాదవ్, కోచ్ సుదేశ్ లను జిల్లా అధ్యక్షులు ఆగమరావు అభినందించారు. Children quietly. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటుపై కమిషన్ వేయాలంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వం జిల్లాల విభజనకు కొలమానం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆరోపించారు. 33 జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందన్నారు. కరీంనగర్ ను 4, వరంగల్ ను 6 జిల్లాలుగా మార్చాలని గుర్తు చేశారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిచే కమిషన్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. 15 కిలోమీటర్లు దాటితే జిల్లా మారేలా రూపొందించారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ ను ముక్కలుగా చేశారని ఆరోపించారు. కమిషన్ కు తమ నివేదికను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో కొరివి వేణుగోపాల్ తో పాటు ప్రజామిత్ర మండలి ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా వారు బైఫర్కేట్ చేయడం జరిగింది. దానికి ఒక కులమానం అనేటువంటిది లేదు. ఎందుకు అనంటే కులమానం ఎట్లా తీసుకోవాలి? 17 పార్లమెంట్లు ఉంటే 17 జిల్లాలు చేయాలి, లేదా 10 జిల్లాలను మీరు 20 జిల్లాలు చేయాలి. అంటే ఒక పాత జిల్లాలో ఒక కొత్త జిల్లా. కానీ ఆయన చేసినటువంటి జిల్లాల విభజన లోపల కరీంనగర్ జిల్లా లోపల చొప్పదండి నియోజకవర్గము 3 జిల్లాల్లో ఉంది. కరీంనగర్ జిల్లాలో 2 మండలాలు, జగిత్యాలలో 1 మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 మండలం. అదేవిధంగా పక్కపంట ఉన్నటువంటి ఉస్నాబాద్ ఇక్కడ కరీంనగర్ జిల్లాలో, అటు వరంగల్ రూరల్లో, అటు సిద్దిపేటలో ఉన్నది. అదేవిధంగా వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేయడం జరిగింది. వరంగల్ జిల్లాలో ఉన్న 6 జిల్లాల్లో కూడా ఒక జిల్లా మనం ఒక నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే, ఒక పాలకుర్తి అనేటువంటి నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే అది ఒక జనగామ జిల్లాలో కొంత ప్రాంతం ఉంది, తొర్రూరు మండలం మహబూబాబాద్లో ఉన్నది, రాయపర్తి ఏమో వరంగల్ జిల్లాలో ఉన్నది. అంటే అక్కడ కూడా ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గం 2 జిల్లాలు, 3 జిల్లాలు, ఇట్లా దాదాపుగా మళ్ళీ మండలాలను క్రియేట్ చేసిండ్రు, మళ్ళీ రెవెన్యూ డివిజన్లను క్రియేట్ చేసిండ్రు. దేనికి కూడా కొలమానం కరెక్ట్ లేదు.
ముఖ్యమంత్రి గారు మరి జనవరి 7 తారీఖు నాడు వారు ఈ యొక్క 33 జిల్లాలను సమీక్షించడానికి వారు కమిషన్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ ఇస్తానన్నారు. కాబట్టి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేము ఈ గవర్నమెంట్ను మేము ఏమి రిక్వెస్ట్ చేస్తున్నామనంటే వెంటనే మీరు ఆ కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కమిషన్ ముందు మేము మొత్తం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇది ఇవాళ మేము కొత్తగా మాట్లాడతలేం. మేము ఇది 2016లో 33 జిల్లాలు చేసినప్పుడు ఇదే కరీంనగర్ ప్రెస్ క్లబ్లో మేము 2 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరిగింది. అన్ని పార్టీలను పిలవడం జరిగింది. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం, ఫిలిం భవన్లో ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం. కానీ అప్పుడు ఏమైపోయింది, అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ట్రాప్లో పడిపోయినాయి. చాలామంది నాయకులు మాకొక్క జిల్లా కావాలని వారంతా కూడా పడిపోయి ఇలా కరీంనగర్ అస్తిత్వం లేదండి. 15 కిలోమీటర్లు దాటితే ఇటు పెద్దపల్లి జిల్లా స్టార్ట్ అవుతుంది, ఇటు 15 కిలోమీటర్లు దాటితే ఇటు సిరిసిల్ల జిల్లా స్టార్ట్ అవుతుంది, ఇటు 20 కిలోమీటర్లు దాటితే జగిత్యాల జిల్లా స్టార్ట్ అవుతుంది, ఇటు 20 కిలోమీటర్లు దాటితే సిద్దిపేట జిల్లా స్టార్ట్ అవుతుంది. మరి కరీంనగర్ జిల్లాను ఎందుకు ఇంత చిన్న జిల్లాగా చేసిండు? వరంగల్ని ఎందుకు 6 జిల్లాలు చేసిండు? కరీంనగర్ని ఎందుకు 8 ముక్కలు చేసిర్రు? ఇది ఒక రాజకీయ కోణం లోపల ఈ పోరాటాలకు నిలయమైనటువంటి కరీంనగర్ను వరంగల్ను ముక్కలుగా చేసి పడేసేసిండు. అప్పటిను ఈ నేటి గవర్నమెంట్ను ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఏమంటున్నామంటే 100% మీరు కమిషన్ వేయాలని ఏదైతే ఆలోచన ఇది 100% కరెక్టు. వెంటనే మీరు కమిషన్ వేయండి, వెంటనే దీని మీద చర్చ ప్రారంభించాలి. ఈ 33 జిల్లాలు అనేటువంటిది చాలా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా సమీక్ష చేయాలి. అది బేసెస్ పార్లమెంటు బేసా, లేకుంటే పాత జిల్లాల బేసా, కిలోమీటర్ల బేసా, లేకపోతే జనాభా ప్రాతిపదికన ఎట్లా చేయాలి అనేటువంటిది మళ్ళీ కొత్తగా ఇదంతా కూడా సమీక్ష చేసి చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కొత్త గవర్నమెంట్ ఇవాళ నుంచి పరిపాలన మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన షూరు అని చెప్పి. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.